ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 121వ దావీదు కీర్తన 1-2 చరణాలు. కొండల తట్టున నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండల తట్టు మన కన్నులెత్తునప్పుడు మనకు సహాయము చేసేవాడు దేవుడే. దావీదు జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, తను ఎదుర్కొంటున్నటువంటి వేదనలు, ఇబ్బందులు, విపత్కరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా సరే అన్ని ద్వారములు మూయబడినప్పుడు ఆకాశము వైపుకు కన్నులెత్తి, నా ప్రభువా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము నీవే, నా కొండ కోట నీవే, కొండలాంటి శ్రమలు నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నాను ప్రభువా, నాకు సహాయము చేయువాడవు నీవే అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కష్టములో, తన కన్నీటిలో, తన దుఃఖ దినములలో ప్రభువుని స్తుతిస్తున్నాడు. సమస్యను తీర్చగలిగినటువంటి దేవుని వైపుకు మాత్రమే దావీదు చూస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, వేదనలు, ఇబ్బందులు, విపత్కరమైనటువంటి పరిస్థితులు, అనారోగ్యము, ఆపదలు మనలను కొలగొట్టడానికి, మనలను నాశనం చేయటానికి ఎప్పుడు కూడా సాతాను అస్త్రముగా వాడుకుంటూనే ఉంటాడు. కానీ ఈ శోధనలో, ఈ నష్టాలలో, ఈ వేదనలో మనము ప్రభువునందు విశ్వాసముంచి దేవుని వైపుకు చూచినట్లయితే నమ్మకమైనటువంటి దేవుడు వాటిని నీ జీవితము నుండి పారద్రోలటమే కాదు, ఎన్నటెన్నటికి అనుమతించడు అని ఈరోజు దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అధైర్యపడకు, దిగులు చెందకు. నీ పరీక్ష ముగించిన పిదప నిన్ను బహుగా దీవించి, నీవు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్పగా దేవుడు దీవెనలను నీ మీద కుమ్మరించి నిన్ను దీవించబోతూ ఉన్నాడు. కొండలాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, వాటిని అధిగమించే శక్తి నీకు లేనప్పుడు, ఆ సమస్య నుండి విడిపించగల సామర్థ్యవంతుడును శక్తివంతుడైనటువంటి దేవుని యొద్దకే మనం వెళ్ళాలి. అలా కాకుండా ఆ కొండలాంటి సమస్యను చూచి భయపడినట్లయితే మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదంలోనికి వెళ్ళలేం. కానానును వేగు చూడటానికి మోషే 12 మంది మనుషులను అక్కడికి పంపించినప్పుడు, అక్కడికి వెళ్ళిన వారిలో 10 మంది మాత్రము కొండలాంటి సమస్యను చూచారు. కానీ యెహోషువ, కాలేబులు ఆ సమస్యను పరిష్కరించగల దేవునిని చూడగలిగారు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథములో అనేక మంది శ్రమల గుండా వెళ్ళినటువంటి వారే. యోబు పొందిన శ్రమలు అతనికి రెట్టింపు దీవెనను తీసుకొని వచ్చాయి. దావీదు ఎదుర్కొన్నటువంటి సింహపు బోను అతన్ని రాజ్యములో గొప్పవానిగా చేశాయి. షడ్రక్, మెషాక్, అబేద్నెగో ఎదుర్కొన్నటువంటి ఆ అగ్నిగుండము వారిని దేశంలోనే బహుగా హెచ్చించేటట్లుగా చేశాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో, భయంకరమైన శ్రమల గుండా నువ్వు ప్రయాణించవలసి వస్తుందేమో. ఇంకా ఎప్పుడు ప్రభువా ఈ అవమానాలు నా నుండి తొలగించబడతాయి? మంచి దినములు నీ జీవితంలో రాబోతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు నీ చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. కనుకనే ఆకాశం వైపు కన్నులెత్తి నీ శ్రమను, నీ శోధనను, నీ ఇరుకు, ఇబ్బందిని, నువ్వు ఎదుర్కొంటున్న విపత్కరమైన పరిస్థితులను ప్రభు పాదముల యొద్దకు పెట్టినట్లయితే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంలోనికి నీవు, నీ కుటుంబము రాబోతుంది. కాబట్టి శ్రమల గుండా వెళ్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అధైర్యపడకు. పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో ఉన్నత స్థితికి చేరటానికి
శ్రమలు కూడా అంతే అవసరమని గ్రహించి ఆ శ్రమలను చూచి భయపడక ధైర్యంతో ముందుకు కొనసాగు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రవ్వా, ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మా అనుదిన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో శ్రమలు, శోధనలు, భయంకరమైన విపత్కర పరిస్థితులు మేము ఎదుర్కొనవలసి వస్తూ ఉండగా మా శ్రమలో మాకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో ఉండి మాకు విడుదలను అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు. మాకు సహాయము చేసి మమ్మలను బలపరిచి మమ్మలను దీవిస్తున్నందుకే మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యము ద్వారా మేమందరము కూడా బలపరచబడినట్లుగా మీరు మాకు శక్తిని బలమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.